పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈయన పేదవాడండి. ఒక ఊళ్ళో పనిచేసాడు పనిచేసి అక్కడ ఆఫీసులో కూడా డ్యూటీ తీసాడండి. లేబరు కింద కొంచెం డబ్బులు జీతం కూడా తక్కువ అయినా నేను రావాల్సిన డబ్బులు రాలేదండి. కలెక్టర్ గారు ఒక ఎండర్స్మెంట్ లెటర్ ఇచ్చారండి. 72 లక్షల చిల్లర రావాలండి. ఈయనకి 70,000 ఇస్తామని చెప్పేసి ఈయనకి ఆల్రెడీ కలెక్టర్ గారు అక్కడ లేబర్ ఆఫీస్కి వెళ్ళి 70,000 ఇస్తామండి, మిగతా డబ్బులు ఇవ్వనట్టు మాట్లాడతాను సార్. దీని మీద పేదవాడిని నేను పేదలని పడి చచ్చిపోతాను సార్. పేదల గురించి న్యాయపోరాటం చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోస్ కూడా పెట్టాను పేదల మీద. దానికి ఎంతవరకు స్పందన లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, మీరు ప్రధానమంత్రి మోడీ గారు పెట్టాను, డిప్యూటీ సీఎం మీకు కూడా పెట్టాను సార్. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు పెట్టానండి. ఈ ఒకటే కాదని ప్రతి సమస్య మేము పోరాడుతున్నాం. పేదలకు ప్రాణం ఇస్తాను డిప్యూటీ సీఎం. మీరు ఎలాగో పేదల గురించి పోరాడుతున్నారు, నేను అలాగా పోరాడుతాను సార్. నా ప్రాణం పోయినా పర్లేదండి. పేదలు న్యాయంగా బతకాలని నా ఆలోచన అండి. నాకు వీళ్ళకి న్యాయం చేసి వెంటనే డబ్బులు మంజూరు చేయవలసిందిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ మీరండి చంద్రబాబు నాయుడు, మోడీ గారు నాకు మన నేను పార్టీలో కూడా ఉన్నానండి. జనసేనలో ఉన్నాను, బీజేపీలో ఉన్నాను. నాకు న్యాయం చేసి ఇదివరకు కూడా మేము చాలా వీడియోస్ పెట్టాం సార్. నాకు ఒక పాలకొండ చైర్ మ్యాన్కి ఇమ్మని, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దానికి చైర్మన్ ఉంటున్నారు. నాకు పోనీ డిప్యూటీ మామూలుగా అసిస్టెంట్ చైర్మన్ ఇవ్వండి. మీరు న్యాయం చేయి. మీ తాలూకు లెటర్ కూడా పెట్టారండి మాకు. ఇది దీపావళి శుభాకాంక్షలు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను న్యాయం చేసి ఈయన డబ్బులు మంజూరు చేయవలసిందిగా పేదవాళ్ళు సార్. భార్య పిల్లలతో బతకలేకపోతానండి. కలెక్టర్ ఆఫీస్ సార్, జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం అండి. న్యాయం చేయండి. నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు.